తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కల్తీ నెయ్యి సరఫరా కేసులో నలుగురిని అరెస్ట్ చేసింది సిబిఐ. నలుగురు నెయ్యి సరఫరాదారులను సిబిఐ అరెస్ట్ చేసింది. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ తో పాటు విపిన్ జైన్, సోమిల్ జైన్, అపూర్వ చావ్దా అరెస్ట్ అయ్యారు. అంత భగవంతుడు ప్రసాదాన్నే కల్తీ చేశారు అంటే కంపల్సరిగా వాళ్ళకి శిక్ష పడాలని మేము అనుకుంటున్నాం. మనం హిందువులు కాబట్టి మనం పూజిస్తున్నాం, కానీ ఆ పూజ వాళ్ళు చేయడానికి అర్హత లేని వాళ్ళు ఈ పనులు చేశారు. భగవంతుడి దగ్గర తప్పు చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదని సత్యాన్ని మరోమారు నిరూపితమైంది ఈ ఒక ఘటన ద్వారా. వాళ్ళు ఒక భగవంతుడి విషయంలోనే కల్తీ చేస్తారంటే ఇంకా రాష్ట్రంలోని మన గవర్నమెంట్లో ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎంత డిపార్ట్మెంట్ ఉంది, మొత్తం అన్నింటిలో కూడా కల్తీ అయిందని భావిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కంపల్సరిగా ఇది ఒకటే కాదు, ఏ అక్రమాలు ఉన్నాయో అన్నిటిని కూడా వెతికి తీసి ఆ దోషులకి కఠినమైన శిక్ష జరిగేటట్లు మాత్రం జరుగుతుంది, తీసుకుంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలోని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో కేసులో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి ఎన్నో ఆరోపణలు వచ్చాయి, మీకు తెలిసిందే. అదే కల్తీ నెయ్యి ఈ రోజు సిబిఐ కోర్టులోని నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. మీరు దానిపై మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఏడుకొండల స్వామి అంటే ప్రతి ఇంటికి, మన హిందూ ధర్మానికి ప్రతి ఇంటికి కూడా కులదేవుడై ఉన్నారు. అతన్ని ఎంతో మంది ఆరాధిస్తారు. అంత భగవంతుడు ప్రసాదాన్నే కల్తీ చేశారు అంటే కంపల్సరిగా వాళ్ళకి శిక్ష పడాలని మేము అనుకుంటున్నాం. చిన్న చిన్న ఆలయాల్లో, పక్కన ఆలయాల్లో చూసేదే కాదు, కోటి జనాలు తినే ప్రసాదాన్ని అలా చేశారు అంటే అది కరెక్ట్ కాదనేసి నేను అనుకుంటున్నాను. ప్రధానంగా వైసీపీ నాయకులు హస్తంతోనే కొనసాగిందంటారా? కంపల్సరిగా ఉంటది. అది ఇప్పుడు మన ఇంటి పక్కన చిన్న చిన్న హోటల్స్ పెట్టుకుంటేనే మనం డైలీ వెళ్ళి చెక్ చేసుకుంటాం అది ఎలా ఫుడ్ పెడుతున్నారు అనేది. అంత కోటి జనాలు తినే ప్రసాదాన్ని మనం డైలీ చెక్ చేసుకోకపోతే అది వేస్ట్ కదా. ఎంత గవర్నమెంట్ ఉండి చేయకపోవడం అంటే మంచిది కాదు కదా. అది కంపల్సరిగా వాళ్ళ హస్తం ఉండే జరుగుతుంది. ఇప్పుడు మన చిన్న చిన్న హోటల్ మీద పడుతున్నారు, వెళ్ళి ఇది చేయట్లేదు, అది చేయట్లేదు. అది కోటి జనాలు తినే ప్రసాదాన్ని మీరు అలా వదిలేస్తే, కేర్ చేయకుండా వదిలేయడం అనేది ఇది కాదు కదా. అది కంపల్సరిగా వాళ్ళని కూడా తీసుకోవాలి. హిందువుల మనోభావాలు దెబ్బతీసారు, చాలా తీశారు. హిందువులు అంటే ఎంత ఆ ప్రసాదాన్ని తెచ్చి ఎంతో గౌరవంగా చూసుకుంటారు. మన దేవుడి దర్శనానికి వెళ్ళామంటే దర్శనం కన్నా తిరుపతి ప్రసాదం అనేది చాలా మంది భక్తులు ఉన్నారు. ఆ ప్రసాదాన్ని తెచ్చుకొని మేము వెళ్ళకపోయినా సరే మాకు ఆ ప్రసాదం కావాలి అని తెచ్చుకునే భక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రసాదాన్ని వీళ్ళు ఇది చేశారు అని అంటే చాలా ఇదే కదా. హిందువులకి ఇదైతే మటుకు చాలా ఘోరం జరిగింది. కాబట్టి వాళ్ళకి కంపల్సరిగా శిక్ష పడాలని మేము అనుకుంటున్నాం. అది తప్పు లేదండి. అది ఎందుకంటే ఆరాధ్యంగా పూజించిన తిరుపతి దేవస్థానం దేవుడికి వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన కల్తీ చేయడం చాలా తప్పు. దాని మీద క్రమశిక్షణ యాక్షన్ తీసుకున్నా తప్పు లేదు. ప్రజా అభిప్రాయంగా మాకు తెలిసినంత వరకు మేము చెప్తున్నాము. ఎందుకంటే అది నలుగురు తినే ప్రసాదం కాబట్టి పరిశుభ్రంగా ఉన్న దాన్ని చెడగొట్టి అప్పుడు ఉన్నవాళ్ళు ఇలా చేశారు కాబట్టి దాని మీద క్రమశిక్షణ యాక్షన్ తీసుకొని ఇప్పటికైనా బాగా నడిపించండి అని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామికి 1000 నమస్కారాలు పెట్టుకుంటాం. జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలోనే ఇదంతా జరిగిందని చెప్పి. అవునండి, ఉన్నప్పుడే జరిగిందని చెప్పేసి ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇప్పుడు వరకు తెలియని విషయం కాదు, 10 మందికి తెలిసింది, ప్రజల లక్షల జనాలకి కూడా తెలిసిన విషయం అది. కాబట్టి దాని మీద ఏ చర్చ తీసుకున్నా తప్పు లేదు అని చెప్పి మేము అనుకుంటున్నాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఈ హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టే. ఇంకా అది మనం హిందువులు కాబట్టి మనం పూజిస్తున్నాం, కానీ ఆ పూజ వాళ్ళు చేయడానికి అర్హత లేని వాళ్ళు ఈ పనులు చేశారు. కాబట్టి మనం ఎప్పుడు మన దైవాన్ని పూజిస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు ఆ దైవాన్ని ప్రార్థించుకొని ఉంటున్నాం. కానీ ఇక మీదటైనా అలాంటి జరగకుండా ఈ ప్రభుత్వం చూసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు వ్యవహారంలోని జగన్ హయాంలోనే జరిగింది ఈ వ్యవహారం అంతా. అంటే అప్పుడు జరిగిన వ్యవహారంలో ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు నలుగురిని అరెస్ట్ చేశారు, కీలక నేతల్ని. అంటే ఇప్పుడు వాళ్ళని మనం ఏ రకంగా చూడాలంటారు? ప్రపంచంలో ప్రఖ్యాతి నొందిన ఆపద మొక్కులవాడ గోవింద గోవింద అనగానే పలికే ఒక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ప్రపంచంలో ప్రతి భక్తుడు కొలిచే దైవాన్ని ఈరోజు తిరుమల సాక్షిగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వ హయాంలో అతి పవిత్రమైన ప్రసాదం లడ్డూని వీళ్ళు వ్యాపారంగా చేసుకుని దానిలో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దానిలో సుదీర్ఘమైన ఎంక్వైరీ జరిగింది. ఎందుకంటే భగవంతుడి దగ్గర తప్పు చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదని సత్యాన్ని మరోమారు నిరూపితమైంది ఈ ఒక ఘటన ద్వారా. ఎందుకంటే ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి, కానీ ఆపద
ఆపద మొక్కులవాడ వెంకటేశ్వర స్వామి దగ్గర మోసం చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. ప్రతి హిందూ నమ్మేది అయితే అది. అలాగే ఈ పాపం బద్దలై ప్రజల ముందుకు నిజాలు వచ్చాయి ఇప్పుడు చెప్పాలంటే. ఎందుకంటే ఆ రోజు తిరుపతి లడ్డు వ్యవహారం బయటకు వచ్చినప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అవినీతి జరిగిందని చెప్తే కొంతమంది పెదవిర్చారు, కొంతమంది ఎటువంటి స్టేట్మెంట్ లేకుండా ఎలాగ స్టేట్మెంట్ ఇస్తారని కొంతమంది మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరం. అయినా కూడా నిజం బయటకు వచ్చింది ఈ రోజు. ఎందుకంటే ఏఆర్ డైరీ పేరు మీద ఎంత అక్రమాలు జరిగాయో ఈ రోజు ప్రజల ముందుకు ఒక్కొక్కటిగా బయటకు వెళ్ళి చూస్తున్నాయి. ఎక్కడి నుంచో ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తరాంచల్ నుంచి నెయ్యి తీసుకురావడం ఏంటి, 350 రూపాయలు ఖరీదు నెయ్యి ఒక్కడుకుని 319 రూపాయలకి సప్లై చేయడం ఏంటి, ఇవన్నీ నిజాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. హిందూ దేశంలో హిందువులు జరుగుతున్న అన్యాయం, దేవాలయాలు జరుగుతున్న దాడుల్ని, దేవాలయ ప్రసాదాలపై జరుగుతున్న ఒక కుట్రని బహిర్గతం చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు వ్యాపారం ఏమైనా చేయండి, కానీ భగవంతుడు ఒక మనోభావాలకు సంబంధించిన విషయం. ప్రతి ఒక్క హిందువు చాలా కష్టపడి ప్రయాస వచ్చి వెంకటేశ్వర దగ్గరికి వెళ్తారు. ఆయన ఇచ్చే అక్కడ దొరికే ప్రసాదాన్ని చాలా అమృతమైన ప్రసాదంగా భావించి ఇంట్లో తీసుకెళ్లి ప్రతి ఊర్లో వాడలో పంచుతుంటారు. అలాంటిది మీరు వ్యాపారం కోసం దేవుణ్ణే మోసం చేస్తారనే సంఘటన కలచివేస్తుంది. చెప్పాలంటే హిందువులు, దేశంలో హిందువులు కూడా చాలా బాధపడి చాలా మనోవేదన పడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి కుట్రలు కూడా చేస్తాయా, భక్తుల మధ్య ఇలాంటి ఒక ద్రోహాలు కూడా తలబడితే భయం నెలకొంది. ఎందుకంటే ఇలాంటివి రేపొద్దున ఫుడ్ పాయిజన్ అయితే పరిస్థితి, నెయ్యి కలుషితం పెడుతున్నారు. దానివల్ల ఫుడ్ పాయిజన్ అయితే దేశ విదేశాల్లో ఉన్న భక్తులు దీన్ని ఎంతో పవిత్రం చేస్తున్న భక్తులు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది, ఇవంతా చేయాలి. ఇప్పుడు చేస్తున్న దర్యాప్తుకి మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రజలుగా ఇలాంటి దర్యాప్తులు జరగాలి. ఇంకా అసలు దొంగలు ఎవరో తెరమంది రావాలి, ప్రజలు వాడిని ప్రభుత్వాలు వాటిని శిక్షించాలని ఈరోజు కోరుతున్నామండి. దీనిపై అభిప్రాయం ఏముందండి, ముందు వైసీపీ గవర్నమెంట్ ఉంది, వైసీపీ గవర్నమెంట్ హయాంలో జరిగిందనే భావిస్తున్నాం. ఎందుకంటే దీంట్లోనూ పెద్ద ఆయన ఉన్నారు టీటీడీ మాజీ చైర్మన్, వారి సమక్షంలో జరిగిందే. ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎలా ఉంటది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంటది. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ ఎక్కువైపోయింది. స్టేట్ మొత్తం మాఫియా చేశారు. లోపల ఇంకా పుణ్యక్షేత్రమైన తిరుమలలోను కల్తీ చేయరని ఎవరంటాం. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన కల్తీ వ్యవహారం కాబట్టే వాళ్ళ నలుగురును అరెస్ట్ చేయగలరు. ఏదేమైనా సిబిఐ దీంట్లో ఉంది కాబట్టి సాక్ష్యాధారాలు అయ్యాలి, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సిబిఐ అంటే చిన్నది కాదు కదా. వాళ్ళ బాబాయిని చంపేసినప్పుడు బెదిరించారు, ఇప్పుడు అవ్వదు కదా. ఇప్పుడు ఉన్నది ప్రజాపాలన, ప్రభుత్వాలన్నీ నిగ్గు తేలిస్తారు సిబిఐ కాబట్టి. వేచి చూడాలి నిజం ఎంతవరకు అనేది. హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టే అంటారా? హిందువుల మనోభావాలకి కల్తీనికి సంబంధం ఏముందండి, ఎవడో ఒకటి చేశాడని హిందువుల మనోభావాలు దెబ్బ. కాకపోతే ఏంటంటే ఆ వ్యవహారంలో మాత్రం 100% మనోభావాలు టచ్ చేసినట్టే. కల్తీ వ్యవహారంలోని గతంలో చాలా వరకు ఎన్నో అభియోగాలు వచ్చినప్పటికీ ఎవరు దీన్ని ఏ రకంగా చూడలేదు. అంటే ఇప్పుడు దాన్ని చాలా ఎక్కువ శాతం అందరికి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ కల్తీ వ్యవహారం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది, తెలుసుకున్నారు కూడా. ఎలా చూసామండి, సాక్షాత్ భగవంతుడు దీంట్లోనే కల్తీ చేశారు వీళ్ళు. ఇంకా మరి రాష్ట్రం సంగతి అందరికీ తెలిసిందే. ఎలా చూడాలి ఏదనేది ఇంకా ప్రజలు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒక భగవంతుడి విషయంలోనే కల్తీ చేస్తారంటే ఇంకా రాష్ట్రంలోని మన గవర్నమెంట్ లో ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎంత డిపార్ట్మెంట్ ఉంది, మొత్తం అన్నింటిలో కూడా కల్తీ అయిందని భావిస్తున్నాం. వైసీపీ గవర్నమెంట్ లో ప్రతిదీ కూడా ఇలాగే కల్తీ జరిగింది అంటారా? వైసీపీ గవర్నమెంట్ లో మొత్తం అండి టోటల్ గా అన్ని శాఖల్లో కూడా కల్తీ జరిగిందండి. అన్ని శాఖల్లో కల్తీ జరగబట్టే రాష్ట్రం భ్రష్టు పట్టించారు. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. మొత్తం ఆ వ్యవహారం కూడా వదలరు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీవారు ఆయన మన కలియుగ లోకదేవుడు అని భావిస్తాం మనం తెలుగు వాళ్ళు. మొత్తం ప్రపంచంలో కూడా అతి పురాతనమైన క్రీస్తు పరిస్థితులు ఉన్న దేవాలయం అది. అలాంటి దాన్ని కూడా వీళ్ళు టచ్ చేశారంటే వీళ్ళు మనుషులా లేకపోతే పశువులా అనేది మరి వాళ్ళ విజ్ఞతగా వదిలేవాలి. ఇప్పుడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక తిరుపతి దేవస్థానంలో లడ్డు ఒకటే కాదు, అన్ని వ్యవస్థలు కూడా అక్రమాలు జరిగాయి. ఆ అక్రమాలన్నీ ఒకటి కూడా బయటకు రావడం జరుగుతుంది. అంటే మనం ఏమనుకున్నామంటే అవినీతి అనేది మిగతా వ్యవస్థలు అన్నింటిలో ఉండొచ్చు, కానీ ఇటువంటి తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కూడా వస్తుందని కని విని కూడా మనం ఊహించుకోలేదు, ఎరగలేదు కదా అటువంటిది. ఇప్పుడు కూడా జరగదు. అటువంటి దాంట్లో కూడా ఈ వ్యవహారం జరిగింది. అసలు ఊహించుకోలేకపోతున్నాం ఈ రకంగా చేస్తారని. అటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి ఆ కల్తీ అంటే 350 రూపాయల నుంచి 319 రూపాయల వరకు తీసుకొని అంత తక్కువకి ఎట్లా వస్తుంది ఇది అని మనం అనుకున్నాం. ఆ రకంగా ఒప్పందం జరుపుకొని అందులో 1000 కోట్లు కుంభకోణం చేసి ఈ రకంగా చేశారు. అది మనకి ఇప్పుడు ఈ నలుగురిని అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ తర్వాత మనం దీన్ని గట్టిగా నమ్ముతున్నాం. ఇదివరకైతే అది జరిగి ఉందా లేదా అనేది అనుమానంగా ఉండేది. అంతే ఇటువంటి చేయడం ఆయన ప్రభుత్వం అది చాలా దారుణం, అది దాన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కంపల్సరిగా ఇది ఒకటే కాదు, ఏ అక్రమాలు ఉన్నాయో అన్నిటిని కూడా వెతికి తీసి ఆ దోషులకి కఠినమైన శిక్ష జరిగేటట్లు మాత్రం జరుగుతుంది, తీసుకుంటుంది. ఆ రకంగా మేము నమ్ముతున్నాం. భక్తులు చాలా వరకు ఎంతో ఆరాధ్య దైవంగా
కొలిచే వెంకటేశ్వర స్వామి లడ్డూలోనే కల్తీ వ్యవహారం చేసే పరిస్థితికి వచ్చింది అంటే మరి ఈ భక్తులు ఎలా దీన్ని విశ్వసిస్తూ ఉంటారు? కలియుగ దైవం వెంకటరమూర్తి ఒక భారతదేశానికే కాదు, ప్రపంచ దేశాల్లో అందరికి కూడా వాళ్ళు కూడా ఈ దేవుణ్ణి నమ్మి ఎంతోమంది ఫారినర్స్ కూడా వచ్చి దర్శించుకొని వేల కానుకలు ఇచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఇటువంటి దాంట్లో ఆయన ఈ ప్రసాదం దీంట్లో కల్తీ చేయడం అనేది చాలా దుర్మార్గం. అయినప్పటికీ ఈ కల్తీ చేసినటువంటి దీన్ని ఎవరు కూడా సహించలేకపోతున్నారు. దాన్ని ఎట్లాగైనా సరే దీనికి సరైన శిక్ష పడేటట్టు మాత్రం మనం కోరుకుంటున్నాం.